ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. ఆత్మీయ నాయకులు, సేవా తత్పరుడు, భ్రమరాంబ ఆలయ చైర్మన్ అన్నగారు శ్రీ పొత్తూరి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు గురువారం బృందావన్ గార్డెన్స్లో గల ఆయన స్వగృహమందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు నాయకులు, మిత్రులు పాల్గొని శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలతో అభినందించారు మరియు ఆయురారోగ్యాలతో నిండు నీరులు జీవించాలని అభినందించారు.
పెద్దల గౌరవనీయులు పుత్తూరు రామకృష్ణారావు గారు బాబాయ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా తెలుపుకుంటూ ఏపీ మానవదాసు మిత్రుల ఎవరి హక్కుల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా నేను స్వామివారు ఎల్లవెళ్ళ కలిగి వెంకటేశ్వర స్వామివారు ఎల్లవెళ్ళ కాపాడాలని మరి వారు అనేక దేవస్థానాలు కట్టించారు మా గ్రామంలో తోసూరు మండలం గుడిపాడు పల్నాడు జిల్లాలో. ఎప్పుడు పుట్టాము మాకు ఇప్పుడు దాదాపు 50+ వచ్చాము వయసు. మాకు మా తరాల వారు కూడా మా ముందు తరాల కూడా మా గ్రామంలో మరి నిరుపయోగం పడి ఉన్నాయి దేవస్థానాలు. అలాంటి దేవస్థానాలు మొత్తం కూడా పునరుజ్జీవ కార్యక్రమాలు జరిపి మరి అనేక మరి ఎంతో డబ్బు ఖర్చు చేసి మరి మా గ్రామంలో వేద పండితులు అందరితో కూడా ఒక మంచి మంచి వాతావరణం తీసుకొచ్చాడు. అదేవిధంగా అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మరి శ్రీ బ్రహ్మవరం మల్లికార్జున స్వామి దేవస్థానం మరి మా శివాలయం అసలు లేనే లేదు. శివాలయం లేని గ్రామాల్లో భిక్షాటన చేయాలని చెప్పేసి భిక్షకులు కూడా భిక్ష స్వీకరించారు. అందువలన అది కూడా సంకల్పించాడు భగవంతుడి వారికి. మరి ఆ మహాశివుడు మరి బాబాయ్ గారికి మరి ఆయన మరి సంకల్పించుకున్నాడు, ఆయన అనుగ్రహించాడు. మరి ఆ కార్యక్రమం కూడా త్వరలోనే స్వామివారి దేవస్థానం పూర్తయింది. మరి ఇటీవల అందరూ దాతలు ఇప్పుడే వస్తున్నారు. ఇప్పటిదాకా కూడా వారు సొంత ఖర్చులతోనే మరణించాడు. మేమైతే కొంతమంది మా బంధువులందరూ కూడా సలదాతలుగా ఇచ్చాము. మా ఓపిక మరి వారు ఎంతో శక్తినిచ్చాడు మహాశివుడు. ఆ బ్రహ్మవరం మల్లికార్జున స్వామి ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పేసి, ఇంకా ఆరోగ్యాలు కల్పించాలని చెప్పేసి మరి వారు అనేక పదవులు గతంలో అనుభవించారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మరి కేబినెట్ హోదాలో కూడా చేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి మరి ఎలాంటి వారు మరి ఆధ్యాత్మికంగా ఆ ఆధ్యాత్మిక చింతనలో మరి దైవ కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఇలాంటి పెద్దలకి మరి ఎలాంటి అవకాశం ఇస్తారని చెప్పేసి వారు చూసి చూడవలసిన పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా కాలాతీతం అయింది. ఇలాంటి వాళ్ళకి పదవులు రావాలి. మరి సేవాభావ తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఆయనకి ఇంకా ఆయురారోగ్యాలు ఉన్నాయని చెప్పేసి సేవ చేస్తానని చెప్పేసి ఇవ్వకూడగానే ఇంకా ఆయన ముందుకు వస్తున్నాడు. కానీ వారికి అవకాశం అందరూ కల్పించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇప్పుడు నవ్యాంధ్ర హజార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు మాట్లాడుతున్నా కోరుతున్నాను. గౌరవనీయులు పూజ్యులు పుత్తూరు రామకృష్ణ గారి జన్మదిన వేడుకకు హాజరైనటువంటి సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రామకృష్ణ గారు పల్నాడు జిల్లా గుడిపాడు గ్రామంలో జన్మించి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఆంజనేయ స్వామి గుడి కానివ్వండి, రామాలయం కానివ్వండి, ఇప్పుడు లేటెస్ట్గా శివాలయం కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరికీ కూడా మంచి మార్గాన్ని ప్రసాదించి అదేవిధంగా ఆధ్యాత్మికతకు మారుపేరుగా నిలిచినటువంటి పుత్తూరు రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న కాలంలో ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి మన సంఘానికి పెద్దలకి అందరికి కూడా రాష్ట్రం అంతా కూడా ఇంకా మంచి మంచి పదవులు అలంకరించి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి వాళ్ళ జన్మదినం జరుపుకున్నటువంటి బాబాయ్ గారు పుత్తూరు రామకృష్ణ గారిని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందని కోరుతున్నాను. ఈ రోజున మా యొక్క పుట్టినరోజు అందరిలో మా అబ్బాయి అన్నగారు కుమారుడు పుత్తూరు శివ, అదేవిధంగా మా అల్లుళ్ళు మా యొక్క ఆరుదారుల సంఘ ప్రెసిడెంట్ గారైన మనోడు కోటేశ్వరరావు గారు, మరి మా తమ్ముడు అటువంటి అయిన చెన్నకేశవులు ప్రెసిడెంట్ గారైన మనోడు కోటేశ్వరరావు గారు, మరి మా తమ్ముడు అటువంటి అయిన చెన్నకేశవులు, మరి మా మేనళ్ళు తుమ్మంతులు, మరి నాకు కుమారుడు శంకరు, అదే వచ్చిన మన వీళ్ళందరూ కూడా మరి పరమేశ్వర గారు కావచ్చు, మరి మన కార్యక్రమం అందరికి వచ్చిన మన అందరూ కూడా మరీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని నా గురించి బాగా అందరూ సంతోషం చెప్పినారు. నాకు చాలా గర్వకారణంగా ఉంది కనుక మరలా ఇదే రోజు పుట్టిన కార్యక్రమం మీ అందరూ సహారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్.